వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. మనం సిఎంఏ తెలుగు ఛానల్లో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామంటే ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ జిఎస్టీ సప్లై గురించి డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో జిఎస్టీకి సంబంధించి ఇండైరెక్ట్ ట్యాక్సేషన్కి సంబంధించి మనం సెక్షన్ 7 అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాము. సెక్షన్ 7 క్లాస్ 1 ఇంక్లూజన్స్ అయిపోయింది అండ్ సెక్షన్ 7 క్లాస్ 2 ఎక్స్క్లూజన్స్ అయిపోయినాయి. సప్లైలో ఏం ఎక్స్క్లూజన్ చేస్తాము అండ్ సప్లైలో ఏం ఇంక్లూడ్ చేస్తాము అనేది డిస్కస్ చేసాము. అండ్ సెక్షన్ 7 క్లాస్ 3లో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే జిఎస్టీ కౌన్సిల్ వచ్చేసి కొన్ని నోటిఫికేషన్స్ అండ్ సర్క్యులర్స్ అనేవి ఇష్యూ చేసింది. వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే మనకి ఇంకా సప్లై ఆఫ్ గూడ్స్, సప్లై ఆఫ్ సర్వీసెస్ ఏంటివి అని చెప్పి ఇంకా క్లారిటీ లేవన్నమాట కొన్ని సర్వీసెస్లో, కొన్ని సప్లైస్లో. సో వాటి గురించి క్లారిఫై చేస్తూ మనకి జిఎస్టీ కౌన్సిల్ ఏం చేసింది అంటే సెక్షన్ 7 క్లాస్ 3లో మనకి క్లారిఫికేషన్స్, నోటిఫికేషన్స్ అనేది ఇష్యూ చేసిందనమాట. సో మనకి క్లారిఫికేషన్ నెంబరు, సర్క్యులర్ నెంబర్స్ అనేవి మనకి ఉంటాయన్నమాట. సో మనకి జిఎస్టీ కౌన్సిల్ అనేది ఇష్యూ చేసింది సెక్షన్ 7 క్లాస్ 3లో. ఆ సర్క్యులర్ నెంబర్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. లాస్ట్ క్లాస్లో ఇండస్ట్రియల్ సర్వీసెస్ రిలేటెడ్ టు మనం డిస్కస్ చేసాము. అలాగే ఇంకొక టాపిక్ దేని గురించి డిస్కస్ చేసామంటే అంబులెన్స్ సర్వీసెస్ అనమాట. సో ఈ రెండు సర్వీసెస్ గురించి మనకి జిఎస్టీలో మనకి సెక్షన్ 7 క్లాస్ 3లో మనకి సర్క్యులర్స్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది. అండ్ ఈరోజు క్లాస్లో ఇంకో సర్క్యులర్ అనేది డిస్కస్ చేద్దాం. సర్క్యులర్ నెంబర్ 62/2018 డేటెడ్ 12th September 2018. లెవీ ఆఫ్ జిఎస్టీ ఆన్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ ఏంటంటే మనకి లివీ ఆఫ్ జిఎస్టీ గురించి చెప్తున్నారనమాట. సో ప్రియారిటీ సెక్టర్ మీద మనకి జిఎస్టీ అనేది ఎలా లివీ చేస్తారని చెప్పి మనకి సర్క్యులర్ నెంబర్ 62/2018లో చెప్పారనమాట. సో ఈ సర్క్యులర్ నెంబర్లో మనకి ఏం చెప్పారు అంటే ప్రైవేట్ సెక్టర్ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ గురించి చెప్పారనమాట. ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ సర్వీసెస్ గురించి చెప్పారు, లెండింగ్ సర్టిఫికేట్ గురించి చెప్పారనమాట. సో మనకి ఇక్కడ ఏం చెప్పారు అంటే సర్క్యులర్ నెంబర్లో 62/2018 GST will be levied on the priority sector lending certificates for the period of 1st July 2017 to 27th May 2018 at the rate of 18%. This will be paid by the seller bank on the forward charge basis. సో మనకి ఇక్కడ ఏం చెప్పారంటే ఈ సర్క్యులర్లో జిఎస్టీ ఎలా లివీ చేస్తారు ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ సర్టిఫికేట్స్కి ఎలా లివీ చేస్తారు అంటే 18% రేట్ అనేది లివీ చేస్తారనమాట. ఎంత అమౌంట్ మీద లివీ చేస్తారు అంటే ఎవరు పే చేయాలి అంటే దిస్ విల్ బీ పెయిడ్ బై సెల్లర్ బ్యాంక్. మనకి ఏ బ్యాంక్ అయితే సేల్ చేస్తుందో, ఏ బ్యాంక్ నుంచి అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటున్నామో సెల్లర్ బ్యాంక్, ఆ సెల్లర్ బ్యాంక్ అనేది వాళ్ళు ట్యాక్స్ పే చేయాలన్నమాట 18%. దేని మీద పే చేయాలంటే ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్స్ మీద సెల్లర్ బ్యాంక్ 18% జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. జిఎస్టీ విల్ బి లెవీడ్ ఆన్ ద ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్స్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1st July. మనకి ఎప్పుడు పే చేయాలి, ఎప్పుడు లివీ చేస్తారు అంటే డేట్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా లివీ చేస్తారు అంటే 1st July 2017 నుంచి 27th May 2018 వరకు ఎంతవరకు అయితే పీరియడ్ ఉంటుందో అంతవరకు పీరియడ్లో మనకి ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్స్ మీద జిఎస్టీ అనేది లివీ చేయాలి ఎట్ ద రేట్ 18%. అండ్ ఎవరు పే చేయాలంటే సెల్లర్ బ్యాంక్ పే చేయాలి. ఏ బేసిస్లో పే చేయాలంటే ఫార్వర్డ్ బేసిస్. ఫార్వర్డ్ బేసిస్ అంటే సెల్లరే పే చేయాలి కదా. రివర్స్ ఛార్జ్ బేసిస్లో అంటే రిసిపియన్ పే చేయాలి. అండ్ ఫార్వర్డ్ బేసిస్లో ఎవరు పే చేయాలంటే సెల్లర్ అంటే సర్వీస్ ప్రొవైడర్ పే చేయాలి జిఎస్టీ. సో ఈ సర్క్యులర్ నెంబర్ 62/2018లో మనకి దేని గురించి చెప్పారు అంటే ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్స్, ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్స్ మీద జిఎస్టీ అనేది పే చేయాలి. ఎవరు పే చేయాలంటే సెల్లింగ్ బ్యాంక్ సెల్లర్ బ్యాంక్ పే చేయాలి ఫార్వర్డ్ బేసిస్లో. అలాగే ఎంత పర్సెంట్ పే చేయాలంటే 18%. అండ్ యాజ్ పర్ సర్క్యులర్ నెంబర్ 64/2018 డేటెడ్ 26th September 2018, the GST Council provides a general clarification regarding GST on residential programs or camps meant for advancement of religion, spirituality or yoga by religious or charitable trust.
సో మనకి ఇంకో సర్క్యులర్ పైన సర్క్యులర్లో ఏమో ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ సర్టిఫికేట్స్ గురించి చెప్తున్నారు. అండ్ ఇంకో సర్క్యులర్ 64/2018లో ఇంకో సర్క్యులర్ ఇచ్చారనమాట. అండ్ ఏ రోజు ఇచ్చారంటే 26/9/2018 ఇచ్చారు. దేని గురించి అంటే జిఎస్టీ కౌన్సిల్ దేని గురించి చెప్తుంది అంటే జనరల్గా క్లారిఫై చేస్తుంది అనమాట. దేని గురించి అంటే మనకి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ అని క్యాంప్లు అని జరుగుతుంటాయి కదండి. మనకి ఇలా రిలీజియన్ గురించి, అడ్వాన్స్మెంట్ ఆఫ్ రిలీజియన్ గురించి, ఆర్ యోగా రిలేటెడ్, ఆర్ ఎనీ క్యాంపుల గురించి, ఆర్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ మనకి గవర్నమెంట్ ఏవైతే ప్రోగ్రామ్స్ చేస్తుంటాయో యోగా క్యాంపులని ఆర్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ ఆర్ క్యాంప్స్ మెంట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ రిలీజియన్, స్పిరిచువాలిటీ ఆర్ యోగా బై రిలీజియస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. దీంట్లో ఏం చెప్పిందంటే అకార్డింగ్లీ ఇట్ ఈస్ క్లారిఫైస్ దట్ ద taxabilities ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ రిలీజియస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ by way of residential programs or camps meant for advancement of religion, spirituality, yoga may be decided accordingly. సో మనకి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రిలీజియస్ స్పిరిచువాలిటీ ఇవంటి ఏంటి అంటే కులం, మతం ఇలాంటి వాటి గురించి మనకి గవర్నమెంట్లు అనేవి చెప్పి కులాలు, మతాలు ఇలాంటి భేదాలు ఏం లేవు, అందరూ ఒకటే గవర్నమెంట్కి కానీ అందరూ ఒకటే, ఇలాంటి కుల మత భేదాలు ఏమీ వద్దు, ఇలాంటివి యోగాకి రిలేటెడ్ ఆర్ రిలీజియన్కి రిలేటెడ్ ఆర్ క్యాస్ట్కి రిలేటెడ్ ఇలాంటి వాటి గురించి మనకి ఏమన్నా ప్రోగ్రాంలని మీటింగ్లని పెడుతూ ఉంటుంది అనమాట గవర్నమెంట్. సో వాటికి రిలేటెడ్ సర్వీసెస్ గురించి అయితే వాటిని సర్వీస్ అనే అంటాము. వాటి మీద జిఎస్టీ పే చేయాలా లేదా అనేది మనకి జిఎస్టీ కౌన్సిల్ అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. సో మనకి చారిటీకి సంబంధించి మనం ఏమైనా సర్వీసెస్ చేసామనుకోండి, వాటికి మనం సర్వీసెస్ అనే అంటాము, కానీ వాటికి సంబంధించి ట్యాక్సిబిలిటీ అనేది ఇంకా గవర్నమెంట్ డిసైడ్ చేసుకోలేదు. సో జిఎస్టీ కౌన్సిల్ అనేది ఇంకా కూడా క్లారిఫై చేయలేదన్నమాట. సో ట్యాక్స్ పే చేయాలా లేదా అనే దాని గురించి ఇంకా క్లియర్గా చెప్పలేదు. సో అది ఎగ్జామ్ట్ అని చెప్పలేదు, అలాగే దాని మీద ఇంకా ఏ ట్యాక్స్ కూడా లివీ చేయలేదు అనమాట. అకార్డింగ్లీ ఇట్ ఈస్ క్లారిఫైస్ దట్ ద ట్యాక్సిబిలిటీ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ రిలీజియస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్. సో మనకి కుల మత భేదాలు ఇలాంటి వాటి గురించి ఏమీ చెప్పలేదు, అలాగే వాటికి సంబంధించి ట్యాక్సిబిలిటీ వాటి గురించి కూడా చెప్పలేదు. వాటి ఎప్పుడు డిసైడ్ చేస్తారంటే అకార్డింగ్లీ డిసైడెడ్ అకార్డింగ్లీ అంటే ఇంకా చేయలేదు. ఎప్పుడు చేస్తారో అప్పటి నుంచి ట్యాక్సిబుల్, ఇప్పుడైతే ట్యాక్సిబుల్ అవ్వలేదు. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ట్యాక్సిబిలిటీ లేదు వాటి మీద. ఫీ ఆర్ కన్సిడరేషన్ చార్జ్డ్ ఇన్ ఎనీ అదర్ ఫార్మ్ ఫ్రమ్ ద పార్టిసిపెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ రిలీజియస్ యోగా ఆర్ మెడిటేషన్ ప్రోగ్రామ్ ఆర్ క్యాంప్ మెంట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ రిలీజియన్, స్పిరిచువాలిటీ ఆర్ యోగా షెల్ బి ఎగ్జంప్ట్. అలా కాకుండా మనం ఫీజు అనేది ఛార్జ్ చేస్తున్నాం. నేను యోగా మీటింగ్ అనేది కండక్ట్ చేశాను అండ్ యోగా నేర్చుకోవడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి ఫీజు కానీ కన్సిడరేషన్ కానీ ఛార్జ్ చేశారనమాట. సో ఇలాంటి వాటివి అయితే మనకి ఎగ్జామ్ట్ అని చెప్పేసింది అనమాట. మనకి జిఎస్టీ కౌన్సిల్ ఇవైతే ఎగ్జామ్టెడ్. అంటే కన్సిడరేషన్ ఛార్జ్ చేసాం, ఫీ కానీ కన్సిడరేషన్ కానీ ఆ మెంబర్స్ ఎవరైతే మన దగ్గర మీటింగ్లు పెట్టినప్పుడు కులాల గురించి మతాల గురించి చెప్పేటప్పుడు ఆర్ చారిటీలకి సంబంధించి ఇలాంటి వాటి గురించి మీటింగ్లు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది తీసుకుంటున్నాను అనమాట. ఫీజు అని కన్సిడరేషన్ అని తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ట్ అని చెప్పారు. ఫీ ఆర్ కన్సిడరేషన్ చార్జ్డ్ ఇన్ ఎనీ అదర్ ఫార్మ్ ఫ్రమ్ ద పార్టిసిపెంట్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ రిలీజియస్ యోగా ఆర్ క్యాంప్ మెడిటేషన్ ప్రోగ్రామ్ ఆర్ క్యాంప్ మెంట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ రిలీజియన్, స్పిరిచువాలిటీ ఆర్ యోగా షెల్ బి ఎగ్జామ్ట్. సో ఇవైతే సర్వీసెసే అనమాట. కానీ ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు కదా. సో సర్వీస్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు కన్సిడరేషన్ పే చేశారు, అది ఎగ్జామ్ట్ అన్నారు కింద పాయింట్లో. అండ్ పైన పాయింట్లో అయితే సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే మీటింగులు పెడుతూ ఉంటారు చూడండి, మీటింగులు పెడతారు, యోగా మీటింగ్ అని, యోగా క్యాంపులని ఆర్ కుల మత భేదాల గురించి చర్చలు మీటింగ్లు పంచాయతీలు పెడతారు కదండి, వాళ్ళకైతే సర్వీసెస్ అని చెప్పారు కానీ వాటి ట్యాక్సిబిలిటీ అయితే ఇంకా డిసైడ్ చేయలేదు జిఎస్టీ కౌన్సిల్. అండ్ మీటింగ్కి వచ్చి కన్సిడరేషన్ పే చేసి మరీ మీటింగ్ ఫీజు కట్టి మరీ మీటింగ్లో కూర్చొని యోగా నేర్చుకోవడం ఆర్ ఇలాంటి చర్చల్లో పాల్గొంటారు కదండి, వాళ్ళకైతే ఎగ్జామ్ట్ అనమాట. అంటే రిసిపియంట్ అయితే ఎగ్జామ్ట్. అండ్ సర్వీస్ ప్రొవైడర్ గురించి అయితే ఇంకా ఏం చెప్పలేదు ట్యాక్సిబిలిటీ అనేది. అది ఎప్పటి నుంచి అయితే మనకి జిఎస్టీ కౌన్సిల్ ట్యాక్సిబిలిటీ ఇంత పర్సెంట్ అని చెప్తుందో అప్పటి నుంచి మనం ట్యాక్స్ పే చేయాలి. ప్రజెంట్ అయితే దాని మీద కూడా మనకి ఏ ట్యాక్స్ అనేది చెప్పట్లేదు. However,
If the charities or religious trust merely or primarily provide accommodation or serve food and drinks against consideration in any form, including donation, such activities will be taxable. ఇప్పుడు అలా కాకుండా ఇలా మీటింగ్లు పెడతారు కదా, మీటింగ్లు పెట్టి వాటిలో ఫుడ్ అని అకామిడేషన్ అని ప్రొవైడ్ చేస్తారు కదా, మీటింగ్ పెట్టినందుకు సర్వీస్ చేసినందుకు అదైతే ట్యాక్సిబిలిటీ చెప్పలేదు ఇంకా జిఎస్టీ కౌన్సిల్. సో మీటింగ్ పెట్టి ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా, మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా సర్వీసెస్ అనేవి చేస్తున్నారు అనమాట, అకామిడేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫుడ్ ఫెసిలిటీ, ఫుడ్ అని డ్రింక్స్ అని ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఎవరైతే మీటింగ్కి వచ్చారో వాళ్ళందరికీ. సో వాళ్ళందరికీ ఏంటి అంటే ఆ సర్వీసెస్, ఆ యాక్టివిటీస్ అనేవి ట్యాక్స్ఫుల్ అనమాట. సో ఇక్కడేంటి మనకి సర్వీస్ ప్రొవైడర్ చేసే సర్వీసెస్ గురించి ట్యాక్సిబిలిటీ అనేది మనకి చెప్పలేదు జిఎస్టీ కౌన్సిల్. అండ్ సర్వీస్ రిసీవర్ ఏదైతే ఫీజు పే చేశాడో, ఏదైతే కన్సిడరేషన్ పే చేశాడో ఇలాంటి మీటింగ్స్ కోసం అది ఎగ్జామ్ట్ అని చెప్పారు. అలాగే ఇలా మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ సర్వీస్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేసి అండ్ ఫుడ్ ఫెసిలిటీస్ అని, వాటర్ ఫెసిలిటీ, డ్రింకింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశాడనుకోండి, అది కూడా కన్సిడరేషన్ తీసుకొని చేశాడనుకోండి, అది ట్యాక్సిబుల్ అనమాట. సచ్ యాక్టివిటీస్ విల్ బి ట్యాక్సిబుల్. సిమిలర్లీ యాక్టివిటీస్ such as holding of fitness camps or classes such as those is aerobics, dance, music will be taxable. సేమ్ ఇలాంటి యాక్టివిటీస్ మనకి డ్యాన్స్ క్లాసులు పెట్టడం, అరబిక్ నేర్పిస్తాము, ఫోక్ నేర్పిస్తాము, ఇలాంటి క్లాసులు, హిప్ హాప్ ఇలాంటి డ్యాన్సులు నేర్పిస్తాము, ఇలాంటివి పెట్టారనుకోండి, ఇలాంటి సర్వీసెస్ అనేవి ట్యాక్సిబుల్ అనమాట. ఇలాంటి యాక్టివిటీస్ అనేవి ట్యాక్సిబుల్. ఫిట్నెస్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి క్లాసులు కండక్ట్ చేశారు, క్యాంపులు పెట్టారు. సో ఇవన్నీ కూడా మనకి ట్యాక్సిబుల్ అనమాట. ఇది మనకి ఏ సర్క్యులర్లో చెప్పారంటే సర్క్యులర్ నెంబర్ 64/2018, 26th September 2018 చెప్పారనమాట. ప్రొవైడెడ్ ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ అయితే మనకి ఇంకా ట్యాక్సిబిలిటీ అనేది చేయలేదు, కానీ సర్వీస్ ప్రొవైడర్ అకామిడేషన్ ఫెసిలిటీ, ఫుడ్ వాటర్ డ్రింకింగ్ ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారనుకోండి ట్యాక్సిబుల్. అండ్ సర్వీస్ రిసీవర్ ఫీ ఆర్ కమిషన్ పే చేస్తారు కదా ఇలాంటి మీటింగ్స్ కోసం, స్పిరిచువల్ ఆర్ రిలీజియస్ మీటింగ్స్ కోసం, వాళ్ళు ఎగ్జామ్ట్ అనమాట. సో ఇది సర్క్యులర్ నెంబర్ 64/2018. అండ్ ఇంకొక సర్క్యులర్ వచ్చేసి యాజ్ పర్ సర్క్యులర్ 73/2018 డేటెడ్ 5th November 2018, స్కోప్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ అండర్ Schedule 1 of CGST Act 2017 in the context of delicredy agent. సో మనకి ప్రిన్సిపల్ ఏజెంట్ అనే కాన్సెప్ట్ మనకి Schedule 1లో వచ్చింది. సో ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్కి మధ్యలో ట్రాన్సాక్షన్స్ వితౌట్ కన్సిడరేషన్ జరిగినా సరే అవి ట్యాక్స్ పే చేయాలి, సప్లైలో ఇంక్లూడ్ చేస్తారని మన Schedule 1లో చెప్పారు. సో దాని గురించి అనమాట. సో ఇక్కడ ఏజెంట్ ఏదైతే ఉన్నాడో ఆ పర్సన్ ఏం చేస్తున్నాడంటే మనకి క్రెడిట్ సేల్స్ చేస్తున్నాడు అనమాట. అంటే ఏంటి, సో డెలిక్రెడరీ ఏజెంట్ లాగా మనకి చేస్తున్నాడు అనమాట. అంటే ఏంటి, క్రెడిట్ సేల్స్ చేస్తూ మనకి ఏది బ్యాడ్ డెట్స్ కాకుండా మనకి చేస్తున్నాడు అనమాట. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఎక్కువ ఎక్స్ట్రా కమిషన్ అనేది ఇస్తాము. సో ఈ టాపిక్ మనకి అకౌంట్స్లో వస్తుంది అనమాట. డెలిక్రెడరీ కమిషన్ మనకి ఏదైతే క్రెడిట్ సేల్స్ చేసి అండ్ ఆ రిస్క్ని ఏజెంట్ బేర్ చేశాడు అనుకోండి, మనకు మామూలుగా క్రెడిట్ సేల్స్ చేస్తే ఇక్కడ ప్రిన్సిపలే బేర్ చేయాలి, కానీ ఇక్కడ డెటార్స్ నుంచి బ్యాడ్ డెట్స్ అవ్వకుండా ఆ రిస్క్ని బేర్ చేసేది ఏజెంటే. సో అలా క్రెడిట్ సేల్స్ చేసి ఎక్కువ అమౌంట్కి సేల్ చేశారనుకోండి, ఎక్కువ ఇన్వాయిస్ ప్రైస్కి, సో అలాంటి పర్సన్కి మనం ఏంటంటే డెలిక్రెడరీ కమిషన్ ఇస్తాము. సో ఇక్కడ ఏజెంట్ ఏం చేస్తున్నాడంటే డెలిక్రెడరీ ఏజెంట్ లాగా వర్క్ చేస్తున్నాడు అనమాట ఈ సర్క్యులర్ నెంబర్లో. సో ఇలాంటి వాటిని ఎలాగ CGST ప్రకారం మనం ఎలా చేస్తామని చెప్పి ఈ సర్క్యులర్ నెంబర్లో క్లారిటీ ఇచ్చారనమాట. సో ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏజెంట్ అనే వ్యక్తి ఇలా డెలిక్రెడరీ ఏజెంట్ లాగా వర్క్ చేస్తున్నప్పుడు మనకి CGST యాక్ట్ 2017 ప్రకారం మనకి ఎలా క్లారిఫై చేశారంటే ఈ సర్క్యులర్లో, ఏ డెలిక్రెడరీ ఏజెంట్ ఈజ్ ఏ సెల్లింగ్ ఏజెంట్ who is engaged by principal to assist in supply of goods or services by contracting potential buyers on behalf of the principal. సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే డెలిక్రెడరీ ఏజెంట్ ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో ఆ ఏజెంట్ సెల్లింగ్ ఏజెంట్ అనమాట.
ప్రిన్సిపల్ కోసం అపాయింట్ చేసిన ఏజెంట్ అనమాట, డెలివరీ ఏజెంట్. ఏం చేస్తున్నాడంటే సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట ప్రిన్సిపల్స్కి. ఎలాగ ప్రొవైడ్ చేస్తున్నాడంటే బయ్యర్ని కాంటాక్ట్ అయ్యి, ఎవరైతే డెలివరీ ఏజెంట్ ఉంటాడో ఆ ఏజెంట్ బయ్యర్ని కాంటాక్ట్ అయ్యి బయ్యర్ ద్వారా ప్రిన్సిపల్కి సప్లై ఆఫ్ గూడ్స్ సప్లై ఆఫ్ సర్వీసెస్ చేస్తున్నాడు అనమాట. డెలివరీ అర్థమైన టాపిక్. డెలివరీ ఏజెంట్ ప్రిన్సిపల్కి ఏజెంట్ ఉంటాడు కదా, ఆ ఏజెంట్ని ఇక్కడ ఏమంటున్నాం, డెలివరీ ఏజెంట్ అంటున్నాం. ఇక్కడ డెలివరీ ఏం చేస్తున్నాడంటే ఈ డీసీఏ ఏం చేస్తున్నాడు, డెలివరీ ఏజెంట్ని డీసీఏ అన్నారనమాట ఇక్కడ. సో ఇక్కడ ఈ డెలివరీ ఏజెంట్ ఏం చేస్తున్నాడంటే బయ్యర్ని కాంట్రాక్ట్ అయ్యి వాళ్ళతో కాంట్రాక్ట్స్ తీసుకొని ప్రిన్సిపల్కి మనకి సర్వీసెస్ అనేవి సప్లైస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట. సప్లై ఆఫ్ గూడ్స్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అనేవి ప్రిన్సిపల్కి సప్లై చేస్తున్నాడు. ఏజెంట్ ప్రిన్సిపల్కి సప్లై సర్వీస్ చేస్తాడు కదా, సో బయ్యర్ని కాంటాక్ట్ అయ్యి చేస్తున్నాడు అనమాట. ద ఫ్యాక్టర్ దట్ డిఫరెన్షియేట్స్ ఏ డెలివరీ ఏజెంట్ ఫ్రమ్ అదర్ ఏజెంట్స్ ఈజ్ దట్ ద డెలివరీ ఏజెంట్ గ్యారంటీస్ ద పేమెంట్ టు ద సప్లయర్. సో ఇక్కడ సప్లయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేమెంట్ ఇచ్చేదానికి గ్యారంటీ ఇస్తాడనమాట. మనకి ఏదైతే మనకి డెలివరీ కమిషన్లో రిస్క్ బేర్ చేస్తాడు కదా, డెటార్స్ నుంచి ఏ రిస్క్ రాకుండా అన్ని బాధ్యతలు అన్ని రెస్పాన్సిబిలిటీస్ మామూలుగా డెలివరీ కమిషన్ ఇచ్చేటప్పుడు మనకి మామూలుగా చాప్టర్లో వస్తుందన్నమాట, కన్సైన్మెంట్ చాప్టర్లో వస్తుందన్నమాట అకౌంట్స్లో. సేమ్ అలాగే ఇక్కడ మామూలు ఏజెంట్కి డెలివరీ ఏజెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ డెలివరీ ఏజెంట్ అయితే సప్లయర్కి పేమెంట్ గ్యారంటీ ఇస్తాడనమాట. నేను ఇస్తున్నా నీకు గ్యారంటీ, నేను ఇస్తున్నా నీకు షూరిటీ అని చెప్పి సప్లయర్ ఎవరైతే ఉన్నాడో ఆ సప్లయర్ దగ్గర నుంచి గ్యారంటీ ఇస్తాడనమాట, పేమెంట్కి సంబంధించి గ్యారంటీ ఇస్తాడు. అండ్ ఆ సప్లయర్ దగ్గర నుంచి గూడ్స్ ఆర్ సర్వీసెస్ అనేవి ప్రిన్సిపల్కి సప్లై చేస్తాడనమాట ఈ డెలివరీ ఏజెంట్. ఇన్ సచ్ సినారియోస్ వేర్ ద బయ్యర్ ఫెయిల్స్ టు మేక్ పేమెంట్ టు ద ప్రిన్సిపల్. ఇక్కడ బయ్యర్ ఎవరు అంటే మనకి ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ పే చేయాలి కదా. ఇప్పుడు ఏజెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడు సప్లయర్స్ దగ్గర నుంచి, ప్రిన్సిపల్ ఏమో సప్లయర్కి పే చేయలేదు. సో ఇక్కడ గ్యారంటీ ఇచ్చింది ఎవరు, ఏజెంట్ ఇచ్చాడు. సో నేను ఇస్తున్నాను గ్యారంటీ, నువ్వు నా ప్రిన్సిపల్కి గూడ్స్ ఆర్ సర్వీసెస్ సప్లై చేయని చెప్పి సప్లయర్కి గ్యారంటీ ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చేశాడు ప్రిన్సిపల్, ఏం చేశాడు, అమౌంట్ అనేది పే చేయలేదు. సో ఇక్కడ ఎవరు బేర్ చేయాలి అంటే డెలివరీ ఏజెంట్, ఇక్కడ ఏజెంట్ పే చేయాలన్నమాట. ఇన్ సచ్ సినారియోస్ వేర్ ద బయ్యర్ ఫెయిల్స్ టు మేక్ పేమెంట్ టు ద ప్రిన్సిపల్. ఇది ఇన్ సచ్ సినారియోస్ వేర్ ద బయ్యర్ ఫెయిల్స్ టు మేక్ పేమెంట్ టు ద ప్రిన్సిపల్ బై ద డ్యూ డేట్. ఒకవేళ బయ్యర్ ఎవరైతే ఉన్నారో ఆ బయ్యర్ ప్రిన్సిపల్కి పేమెంట్ పే చేయలేదు, డీసీఏ మేక్స్ ద పేమెంట్ టు ద ప్రిన్సిపల్. సో ఇప్పుడు ఏంటి, ప్రిన్సిపల్కి ఎవరున్నారు ఇక్కడ ప్రిన్సిపల్కి బయ్యర్ పే చేయాలి, సో పే చేయలేదన్నమాట. సో ఇక్కడ ఎవరు పే చేయాలంటే డెలివరీ ఏజెంట్ పే చేయాలి. అలాగే ప్రిన్సిపల్ పే చేయకపోయినా సర్వీస్ ప్రొవైడర్కి పే చేయాలన్నమాట. సో క్లారిటీ అయిందా. DCA makes payments to the principal on the behalf of buyer, and for this reason the commission paid to the DCA may be relatively higher than that పేమెంట్ టు ఏ నార్మల్ ఏజెంట్. సో అందుకోసం ఏంటంటే నార్మల్ ఏజెంట్కి ఇచ్చే కమిషన్ కంటే కూడా మన డెలివరీ ఏజెంట్కి మనం ఎక్కువ కమిషన్ అనేది ఇస్తాం. ఇన్ ఆర్డర్ టు గ్యారంటీ టైమ్లీ పేమెంట్ టు ద సప్లయర్, the DCA can resort to various methods including extending short-term transaction based on loans to the buyers, or paying the supplier himself and recovering the amount from the buyer with some interest at a later date. సో ఇక్కడ ఏం చేస్తాడంటే మనకి ఈ డెలివరీ ఏజెంట్ ఏదైతే ఉన్నాడో ఆ ఏజెంట్ రిస్క్ బేర్ చేయాలి. సో ప్రిన్సిపల్ బయ్యర్కి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆర్ ప్రిన్సిపల్ సప్లయర్కి ఇచ్చినా ఇవ్వకపోయినా ఏజెంట్ ఇస్తాడు. అలాగే ఏజెంట్ ప్రిన్సిపల్కి ఇచ్చిన ఆర్ ఏజెంట్ ప్రిన్సిపల్కి ఇవ్వకపోయినా సరే ఇక్కడ సో ఇక్కడ ఏజెంట్ కాదు, సప్లయర్ ప్రిన్సిపల్కి ఇచ్చిన ఆర్ సప్లయర్ ప్రిన్సిపల్కి ఇవ్వకపోయినా ఇక్కడ ప్రిన్సిపల్కి ఎవరు పే చేయాల్సి ఉంటుందంటే ఏజెంట్ పే చేయాల్సి ఉంటుంది. సో బయ్యర్కైనా ఏజెంటే పే చేయాలి ఆర్ ప్రిన్సిపల్కి అయినా సరే. ఇక్కడ ట్రాన్సాక్షన్స్కి బయ్యర్కి అండ్ ప్రిన్సిపల్కి ఆర్ సప్లయర్కి ప్రిన్సిపల్కి మధ్యలో ఎవరు ఉంటారంటే ఏజెంట్ ఉంటాడనమాట. వీళ్ళిద్దరి మధ్యలో జరిగినప్పుడు ఎవరు పేమెంట్ ఇవ్వకపోయినా సరే పేమెంట్ ఇవ్వని పర్సన్కి ఏజెంట్ అనే పర్సన్
డ్యామేజెస్ అనేవి పే చేయాలన్నమాట. సో ఇక్కడ మామూలు ఏజెంట్స్ తీసుకునే కమిషన్ కంటే కూడా డెలివరీ ఏజెంట్ తీసుకునే కమిషనే కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇంకా ఇంప్రూవ్ అవ్వడం కోసం ఈ డెలివరీ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వేరియస్ మెథడ్స్ని ఫాలో అవుతూ ప్రిన్సిపల్కి మధ్యలో అండ్ సప్లయర్కి మధ్యలో ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాడు. సో ప్రిన్సిపల్ సప్లయర్కి పే చేయకపోయాడు అనుకోండి అమౌంట్, ఆ అమౌంట్ డెలివరీ ఏజెంట్ సప్లయర్కి పే చేయాలి. అలాగే సప్లయర్ ప్రిన్సిపల్కి పే చేయకపోయాడు అనుకోండి అమౌంట్, కానీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ పే చేయకపోయాడు అనుకోండి దానికి దానికి ప్రిన్సిపల్కి పే చేయాల్సిన అమౌంట్ ఏజెంట్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొస్తాడు అండ్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మనకి ట్రాన్సాక్షన్స్ ఎక్స్టెండ్ అవటం కోసం లోన్స్ ఇంకర్ అవుతాడు, బయ్యర్కి పే చేస్తూ ఉంటాడు ఆర్ సప్లయర్కి పే చేస్తూ ఉంటాడు అండ్ రికవర్ చేస్తూ ఉంటాడు ప్రిన్సిపల్ దగ్గర నుంచి. తర్వాత రికవర్ చేస్తూ ఉంటాడనమాట అలా పే చేయటం వల్ల. ముందు తన డబ్బులు పే చేసేసి తర్వాత ప్రిన్సిపల్ దగ్గర నుంచి రికవర్ చేస్తూ ఉంటాడు. అలాగే the buyer along with an interest to the DCA at a mutual agreed between DCA and buyer. సో ఇక్కడ ఏం చేస్తారంటే ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ ఉంటారు కదండి. ఇక్కడ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్ డెలివరీ ఏజెంట్ బయ్యర్తో అగ్రీ అవుతాడు మ్యూచువల్గా. కన్సర్న్స్ have been expressed regarding the valuation of suppliers from the principal to the recipient, where the payment from such supply is being discharged by the recipient, though the loan provided by the DCA or by DCA himself. Issues arising out of such loan arrangement have been examined and the clarifications on the same as below. సో వీళ్ళకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్కి మధ్యలో క్లారిఫికేషన్స్ అనమాట ఇవి. సో ప్రిన్సిపల్కి ఏజెంట్కి ఆర్ బయ్యర్కి ప్రిన్సిపల్కి ఏజెంట్కి మధ్యలో ఉన్న వీళ్ళ ముగ్గురికి మధ్యలో ఉన్న క్లారిఫికేషన్స్ అనమాట. వాటి గురించి మనకి ఇంకా డీటెయిల్గా సర్క్యులర్లో ఇక్కడ ఇచ్చారనమాట క్లారిఫికేషన్స్ అనేవి. ఇవి ఒకసారి చూసుకోండి. అండ్ మన నెక్స్ట్ క్లాస్లో మనం ఏ టాపిక్ దీనికి మన నెక్స్ట్ టాపిక్లో ఈ క్లారిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్ స్టేట్ గురించి మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ జరిగినప్పుడు ఎలా ఉంటుంది, సిబిఐసి ఎలా క్లారిఫికేషన్ ఇచ్చిందని చెప్పి మన నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. Please like, share, subscribe to my channel CMA Telugu.